ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామని జన్మలో ఇంకెవరిని కేలకడం ఏదో ఓవరాక్షన్ ఇడు. వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాము? జరగాలనుకుంటే మేము వెళ్ళి కూడా అలా నిజంగా వాళ్ళు అక్షయం అనుకోండి ఆ టైం నిజంగా ట్రైన్ తగబెడతాను ఎందుకంటే తీసుకెళ్ళి ఆపరేషన్. ఇది నా వయసు కాదు, ఎవరో మిమిక్రీ చేశారు. మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా ఆ టైం లేకపోతే మనం ఎదగలేము. మొదలు పడుతున్నాము. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేము. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం. నా కులపోలంతా ఊరుకుంటారనుకోకు, రాష్ట్రం మొత్తం తగిలిపడిపోద్ది. ఎక్కించిపోయా ఎక్కించిపోయా ఎక్కించు చూద్దాం. అవ్వాలని కోరుకున్నాం సార్. వీళ్ళు ఎలాంటి తెలుతొక్కు పని చేయరని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే మేము అలా అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే ఇదంతా ప్రీ ప్లాన్. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఇంటర్నల్ గా వెళ్ళి చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలని అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్ లో. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామని. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అది రాజ్యాంగబద్ధమా? అది న్యాయబద్ధమా? దాని మీద కేసులు ఉండవా? దాని మీద రాజ్యాంగం పోలీసులు యాక్ట్ చేయరా? దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇంకా ఉంటే సూట్ వేసుకునేవాడు ఒకడు, చీకట్లో అద్దాలు పెట్టుకునేవాడు ఒకడు. వీళ్ళు విచిత్రమైన గెటప్లు వేసుకొచ్చేసి అతనికి ఏదో నోట్లో ఏదో ఇంట్రెస్ట్ ఉందంట. ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. ఈ రావణ్ శ్రావణుల కోసం పిఠాపురం పిలుస్తోంది. వెళ్ళండి రా బాబు. ఏంటి ఎలా కావాలమా? కాదు ఎర్నాకుళం.